వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. హైదరాబాద్ లోని కేబీఆర్ పార్క్ వద్ద భారత్ జాగృతి ఆధ్వర్యంలో భోగి వేడుకలు. ప్రతికూలతలను విడిచిపెట్టి నూతన ఉత్సాహంతో ముందుకు వెళ్దామన్న ఎమ్మెల్సీ కవిత. సంక్రాంతి పండుగకు సొంతూళ్ల బాట పట్టిన నగరవాసులు. కిటకిటలాడుతున్న బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు. చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మరోసారి బయటపడ్డ డాక్టర్ల నిర్లక్ష్యం. ఎముకల సర్జరీలలో వాడే ప్లేట్ రాలేదని వృద్ధురాలికి మధ్యలో ఆపరేషన్ నిలిపేసిన డాక్టర్లు. రణస్థలంలో నిర్వహించిన యువశక్తి సభపై మండిపడ్డ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ. నీచంగా బూతులు బహిరంగ సభల్లో మాట్లాడుతున్నారని విమర్శ. ఇక డీటెయిల్స్ చూస్తే పాత ఆలోచనలు భోగి మంటల్లో వేసి కొత్త ఆలోచనలకు నాంది పలకడం ఈ పండుగ ఉద్దేశమని ఎమ్మెల్సీ కవిత అన్నారు. భోగి, సంక్రాంతి, కనుమ పండుగలను అందరం ఘనంగా జరుపుకుంటామన్నారు. హైదరాబాద్ లో కూడా సంక్రాంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయని తెలిపారు. హైదరాబాద్ లోని కేబీఆర్ పార్క్ వద్ద భారత్ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించిన భోగి వేడుకల్లో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మనలోని ప్రతికూలతలను విడిచిపెట్టి నూతన ఉత్సాహంతో ముందుకు వెళ్దామన్నారు. తెలంగాణ జాగృతి నుంచి భారత్ జాగృతిగా రూపాంతరం చెందాక మొదటి సంక్రాంతి వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. పల్లె వాతావరణాన్ని నగరానికి తీసుకొచ్చిన హైదరాబాద్ జాగృతి వారిని అభినందించారు. కాగా భోగి వేడుకల్లో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు, గంగిరెద్దులు, ఆటలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఇక్కడ మన భారత జాగృతి మిత్రులందరూ కలిసి గ్రామీణ వాతావరణాన్ని క్రియేట్ చేయడానికి మరి ఒక ఇంటి సంక్రాంతి పండుగను కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి జరుపుకునేందుకు తెలుగు ప్రజలు సిద్ధమయ్యారు. పండుగ కోసం విజయవాడ, హైదరాబాద్ నగరాల నుంచి సొంతూళ్లకు వెళ్తున్నారు. శనివారం భోగి, ఆదివారం మకర సంక్రాంతి, సోమవారం కనుమను అంగరంగ వైభవంగా జరుపుకునేందుకు స్వస్థలాలకు తరలిపోతున్నారు. దీంతో విజయవాడ, హైదరాబాద్ లోని ప్రయాణ ప్రాంగణాలు 2 రోజులుగా కిటకిటలాడుతున్నాయి. ఎంజీబీఎస్, జేబీఎస్, సిబిఎస్, ఉప్పల్ క్రాస్ రోడ్, దిల్సుఖ్ నగర్ తదితర ప్రాంతాల నుంచి తెలంగాణ, ఏపీలోని వివిధ ప్రాంతాలకు స్పెషల్ బస్సులు వెళ్తున్నాయని ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఎక్కడ పోవాలి నువ్వు? ఎక్కడ పోవాలి? విశ్రాబడ పోవాలి. ఏమైంది? పిల్లగా లగేజ్ అన్ని చూడు, మా కట్ట ఫోటోలు చదువుకొని వెళ్ళి కారు నడుతున్నావు. 350 అంటాడు, బస్సు నడుతున్నావు 400 అంటాడు. ఏంది పరిస్థితి?
నమస్తే మేడం గారు ఫోన్ చేయమన్నారు ఇచ్చారా మీరు చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మరోసారి డాక్టర్ల నిర్లక్ష్యం బయటపడింది. ఎముకల సర్జరీలలో వాడే ప్లేట్లను కూడా సమకూర్చుకోకుండా ఆపరేషన్ ప్రారంభించి ఆ ప్లేట్లు లేవని డాక్టర్ ఆపరేషన్ ను నిలిపివేశారు. యాదమరి మండలం దళవాయిపల్లికి చెందిన పుష్పమ్మ అనే వృద్ధురాలికి ప్రమాదవశాత్తు కాలు విరిగింది. చిత్తూరు హాస్పిటల్లో ఆపరేషన్ చేయించుకుందామని వచ్చిన పుష్పమ్మను ఎక్స్రేలు, స్కానింగ్లు, ఇతరత్ర టెస్టులన్నీ బయట ప్రైవేట్ గా చూసుకోవాలని ముప్పతిప్పలు పెట్టారు. ఇక అన్ని టెస్టులు స్వంత ఖర్చులతో ప్రైవేట్ లో చేయించాక ఆపరేషన్ ప్రారంభించారు. ఆపరేషన్ ప్రారంభించిన అనంతరం ఎముకకు అమర్చాల్సిన ప్లేటు ప్రభుత్వ హాస్పిటల్లో లేదని తెలియడంతో ఆపరేషన్ ను అర్ధాంతరంగా నిలిపేశారు. విషయం పుష్పమ్మ కుమారుడికి తెలిపారు. తరువాత వెంటనే పుష్పమ్మ ఆరోగ్యం నిలకడగా లేదని, ఆమె శరీరం సర్జరీకి సహకరించడం లేదని సమాచారం ఇచ్చారు. చేసేది లేక వృద్ధురాలిని ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించారు. ఈ అంశంపై పూర్తి స్థాయిలో విచారణ జరపాలని బాధితులు కోరుతున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రణస్థలంలో నిర్వహించిన యువశక్తి సభపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ స్పందించారు. పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్ లా ఉందన్నారు. ఒకదానితో ఒకటి పొంతనలేదని, ప్రజారాజ్యం మూసేసినప్పుడు జనసేన పెట్టినప్పుడు మాట్లాడిన మాటలకు ఈ రోజు మాట్లాడే మాటలకు అసలు సంబంధం లేదన్నారు. స్వామి వివేకానంద సూచించిన 100 మంది చాలు దేశాన్ని మారుస్తా అంటూనే నీచంగా బూతులు బహిరంగ సభల్లో మాట్లాడుతున్నామని విమర్శించారు. యుద్ధాలు చేయడానికి సిద్ధపడాలి ఏంటి ఇదా? నువ్వు ఇవాళ వివేకానందుడి యొక్క జయంతి సందర్భంగా ఇచ్చే సందేశం దీనికోసమే ఇంత పెద్ద మీటింగ్ పెట్టి పాపం చంద్రబాబు నాయుడు నీకు ఓ రోడ్ మ్యాప్ ఇచ్చి పెద్ద ప్లాన్ చేసి పంపించింది. ఇది చెప్పమనేనా మీరు 2.5 గంటలు మాట్లాడుతుంది? దానికి నువ్వు ఎవరి గురించి మాట్లాడావు, ఎన్ని సెకండ్లు మాట్లాడావో చెప్పేస్తే చివరకు పెట్టుకుని అక్కడ వచ్చిన వాళ్ళందరూ ఇంతటికా నువ్వు రాజకీయం ఒక సమావేశం సభ జరిపావు, నీ పార్టీకి సంబంధించిన విషయాలు నువ్వు ఏం చేయాలనుకున్నావో ఏంటని చెప్తున్నావా? ఏం చెప్పావా? జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న నవరత్నాల కంటే నేను మెరుగ్గా చేస్తానని ఓ మాట చెప్పావు. ఏంటి మెరుగ్గా చేసేది? నువ్వే చెప్తున్నావుగా. ఈ సంక్షేమ పథకాలతో రాష్ట్రం అప్పులు దివాళా తీసేసింది, శ్రీలంక అయిపోతుంది, పాకిస్తాన్ అయిపోతుందని మరి నువ్వు ఎలా చేస్తానంటావు? కేంద్రం నుంచి వచ్చే డబ్బులు డైరెక్ట్గానే అవి ఇచ్చేస్తాను, నేనేం మా దారి పండించుకుని నేను పట్టుకుపడే. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు ఎలాగిస్తుందో, ఎలాగ ఎవరికి చేరుతాయో అన్నీ తెలుసు కదా. వ్యవస్థలో ఒక సిస్టమ్ లేదా? ఎవరేదనుకుంటే ఆ ప్రకారం చేసుకెళ్ళిపోయే పరిస్థితి ఉందనుకున్నావా? వాళ్ళు పంచాయతీల గురించి మాట్లాడతావు. పంచాయతీల గురించి మాట్లాడే ముందు వాస్తవాలు నువ్వు బీజేపీ తోటి మరి సావాసం చేస్తున్నావుగా. ఆ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఎందుకు నిబంధన విధించింది? సంవత్సరాల కాలంగా తెలుగుదేశం అధికారంలో ఉండగా పంచాయతీలు కట్టవలసిన కరెంటు బిల్లులు బకాయిలు పెరిగిపోయినాయి. ఎలక్ట్రిసిటీ బోర్డు తిప్పేసే పరిస్థితి ఉంది. ముందు మీరు బకాయిలు తెచ్చింది 14th ఫైనాన్స్ రిలీజ్ చేసే డబ్బులన్నీ కూడా గ్రామాలకు సంబంధించిన, పంచాయతీలకు సంబంధించిన విద్యుత్ బకాయిలు తీర్చమని పైనుంచి వాళ్ళు ఇచ్చిన ఆదేశం కదా. అంటే ప్రతిదాన్ని నువ్వు రాజకీయంగా మాడేసుకుందాం అంటే ఇంతానికి ఎవరైనా చెవులో పూలు పెట్టుకున్నారు? ఎవరన్నా
వ్యక్తిగత విమర్శలు ఎంత నీచానికి దిగజారిపోయి వ్యక్తిగత విమర్శలు చేస్తున్నావు? నువ్వే చెప్తున్నావు నేను 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాను, 3 విడాకులు ఇచ్చాను, కావాలంటే మీరు చేసుకున్నాని. అదేనా నువ్వు వివేకానందుడి జయంతి సందర్భంగా యువతకి ఇచ్చే సందేశం? ఒక నాయకుడిగా మనం చేసిన తప్పును మనమే సమర్థించుకుంటే మిగిలిన మనం నమ్మిన వాళ్ళకి ఏమి. పల్నాడు జిల్లా తెనాలి పట్టణం నాజారుపేటలో తాళం వేసున్న ఇంట్లో చోరీ జరిగిన కేసులో నిందితులను అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ కె స్రవంతిరాయ్ తెలిపారు. తెనాలి సబ్ డివిజన్ పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో స్రవంతిరాయ్ మాట్లాడుతూ పట్టణ బాలాజీరావుపేటకు చెందిన నాగరాజు ఆటో నడుపుతూ వ్యసనాలకు అలవాటు పడడంతో పగలు రెక్కి నిర్వహించి రాత్రి చోరీలకు పాల్పడుతున్నట్లు చెప్పారు. ఇతనికి పాత నేరస్తులు సహకరించారని అన్నారు. ఈ నెల అంటే జనవరి 2 టు జనవరి 3వ తారీఖు మధ్య రాత్రిలోని రత్నకుమారి అనే ఒక ఆవిడ ఇంట్లోని దొంగతనం జరిగింది. ఆమె ఆ రోజు 2వ తారీఖున మధ్యాహ్నం నర్సరావుపేట వెళ్ళి మరుసటి రోజు మార్నింగ్ వచ్చి చూసుకున్నప్పటికీ ఇల్లు తాళాలు బ్రేక్ ఓపెన్ చేసి ఇంట్లో కొన్ని వస్తువులు పోయాయి, కొన్ని బంగారు వస్తువులు, వెండి వస్తువులు పోయాయి అని చెప్పి మనకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని మీద 1 టౌన్ పోలీస్ వారు కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేయడం జరిగింది. ఈ 10 days వితిన్ 10 days ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది. నిందితులు మనకి 3 ఉన్నారు. నాగరాజు, సాయి కుమార్ అండ్ పిల్లి సురేష్ అని చెప్పి ఈ 3 కూడాను 25 to 35 years లోపు ఉన్న వ్యక్తులు. అందులోని 2 తెనాలి వాళ్ళు అయి ఉండగా ఒకరు ఎడ్లపాడు మండలానికి చెందిన వాళ్ళు. ఈ 3 కలిసి ఆటోలోని ఇంటి మీద ముందుగా ఉన్నారా లేదా అన్నది కొంచెం రెక్కి నిర్వహించుకొని ఆ మరుసటి రోజు ఆమె లేని టైంలోని ఇంటి దగ్గరికి వెళ్ళి ఆ డ్రిల్స్ ఏవైతే ఉన్నాయో బ్రేక్ ఓపెన్ చేసి మనకి అవన్నీ దొంగతనం చేయడం జరిగింది. ఇవన్నీ కూడాను మనకి క్లూస్ టీమ్ ఆధారంగా కేసుని త్వరితగతిని ఛేదించిన 1 టౌన్ సిఐ గారికి, ఎస్ఐ అండ్ వాళ్ళ క్రైమ్ స్టాఫ్ రత్నరాజు అండ్ శ్రీనివాస్ వీళ్ళందరికీ కూడాను అభినందనలు. వస్తుంది సంక్రాంతి పండుగలకి అందరూ కూడాను ఊర్లు వెళ్ళే అలవాటు ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఊరు వెళ్ళేటప్పుడు మా అందరికీ పోలీస్ వారికి సమాచారం తెలియజేస్తే మీ ఇంటి మీద నిఘా పెడతాము. అట్ ది సేమ్ టైమ్ మీరు ఇల్లు ఎక్కువ రోజులు లాక్ చేసుకొని వెళ్తున్నట్టయితే మాకు సమాచారం ఇస్తే LHMS కెమెరాస్ పెట్టడం జరుగుతుంది. ఆ LHMS కెమెరాస్ ద్వారా ఒక లాస్ట్ 2 monthsలో ఒక కేసుని కూడా ఛేదించడం జరిగింది. ఇది కూడాను గమనించాల్సింది. సంక్రాంతి పండుగ సందర్భంగా పెద్దల సమాధుల వద్ద పూజలు నిర్వహించేందుకు గూడూరు జనార్దన్ రెడ్డి కాలనీ సమీపంలో ఉన్నటువంటి హిందూ శ్మశాన వాటికను పరిశుభ్రం చేయించడం జరిగిందని స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్పర్సన్ దేవసేనమ్మ వెల్లడించారు. గూడూరు జనార్దన్ రెడ్డి కాలనీ సమీపంలో ఉన్న హిందూ శ్మశాన వాటికలో ఇటీవల జంగిల్ క్లియరెన్స్ చేయించారు. స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్పర్సన్ దేవసేనమ్మ, కమిషనర్ సాయినాథ్ శ్మశాన వాటికను పరిశీలించారు. పక్కనే ఉన్న డంపింగ్ యార్డ్ తరలింపుపై చర్చించారు. ఓకే అన్న. అదే అంటున్నారు ఇది చాలదంటే చెప్పండి అట్లా కొంత దీన్ని కేటాయిద్దాము అని చెప్తున్నారు. ఇప్పుడు కొట్టినవన్నీ కూడా శుభాన్ అక్కడ అయిపోయింది. అందరికీ నమస్కారం. ఈరోజు మన గూడూరు పట్టణంలోని పాత పురాతన డంపింగ్ యార్డ్లోకి ఇది శ్మశాన వాటికలోకి రావటం జరిగింది. ఇది పిచ్చి మొక్కలతోటి అంతా చాలా గందరగోళంగా ఉంటే ఇప్పుడు మన సాయినాథ్ గారు, మన కమిషనర్ గారు చొరవ తీసుకొని దీన్నంతా కూడా శుభ్రపరిచి ప్రతి ఒక్కరూ అంటే మన ఈ సంక్రాంతి పెద్ద పండుగ రోజు ఈ పెద్దలకి అంతా పెట్టుకుంటారు కాబట్టి కనీసం వాళ్ళు వచ్చి కొబ్బరికాయ కొట్టుకునే దానికి కూడా అవకాశం లేని పరిస్థితిలో ఈ శ్మశాన వాటిక ఉండింది. దాన్ని ఆ మొక్కలన్నీ తొలగించి ప్రతి ఒక్కరూ వచ్చి ఆ పాత సమాధుల్ని కూడా మళ్ళీ వాళ్ళు రెనోవేట్ చేసుకునే విధంగా ఇక్కడ అనుకూల పరిస్థితులు కల్పించడం జరిగింది. నిజంగా సాయినాథ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఎంతమంది కమిషనర్లు వచ్చారు, ఎంతమంది చైర్పర్సన్స్గా ఉన్నాము. అప్పుడు మేము పైన మేము ఒక టెండర్ ప్రాసెస్ చేస్తే పైన చేసేవాళ్ళు. ఇంత డీప్గా వెళ్ళి
అసలు ఇంత స్థలం ఉందా శ్మశాన వాటికకి అనేదే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. చాలా నీట్గా చేసి ప్రతి ఒక్కరూ పండుగకి వచ్చి వాళ్ళ పెద్దలకి పెట్టుకునే విధంగా అనుకూల పరిస్థితులు ఏర్పరిచిన సాయినాథ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ పట్టణంలోని ప్రజలందరూ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళ సమాధులు ఉన్న వాళ్ళందరూ కూడా గమనించుకొని వాళ్ళు రేపు పెద్ద పండుగ రోజు అందరూ కూడా ఇక్కడ ఒక పండుగ వాతావరణం లాగా వాళ్ళ పెద్దలకి వాళ్ళని స్మరించుకునే విధంగా ఈ ఏర్పాట్లు చేయటం జరిగింది. ఆల్రెడీ చాలామంది వర్క్ స్టార్ట్ చేసుకున్నారు, చాలామంది చేసుకుంటూ ఉన్నారు. ఇప్పుడు అంతా కూడా వాళ్ళు పెయింట్లు వేసుకోవటం, సున్నం కొట్టించుకోవటం, ఆ సమాధుల చుట్టుపక్కలంతా కూడా చిన్న చిన్న రిపేర్లు అవన్నీ కూడా పగిలిపోయి అటున్నీ అన్నీ కూడా రిపేర్లు చేసుకోవటం చేస్తూ ఉన్నారు. చాలా సంతోషంగా అనిపించింది. ఇంత చక్కగా మచిలీపట్నంలో మందుబాబులు వీరంగం సృష్టించారు. ఇంగ్లీష్ పాలెంకు చెందిన ఇలియాస్ అనే వ్యక్తిపై దాడి చేశారు. మద్యం మత్తులో బీరు సీసాలతో ఇష్టానుసారంగా దాడికి పాల్పడడం స్థానికంగా సంచలనం సృష్టించింది. గాయాల పాలైన వ్యక్తిని చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తిరుమల శ్రీవారిని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామివారి సేవలో పాల్గొని ప్రత్యేక పూజలు చేసిన అనంతరం రంగనాయకుల మండపంలో ఆలయ సిబ్బంది ఆయనకు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అలాగే ఏపీ హైకోర్టు జడ్జి మానవేంద్రనాథ్ రాయ్, తెలంగాణ హైకోర్టు జడ్జి వెంకటేష్లు, టీడీపీ ఎమ్మెల్యే మంతెన రామరాజు, వైసీపీ ఎమ్మెల్యే వాసుబాబు, ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య తదితరులు శ్రీవారిని దర్శించుకున్నారు. సార్ ఇట్లా రాలి బ్రదర్ చిత్తూరు జిల్లా పేకాట స్థావరాలపై పలమనేరు పట్టణం మొరంలోని పేకాట పోలీసులు మెరుపు దాడులు చేశారు. ఈ సందర్భంగా 3.83 లక్షలు, 16 బైకులు, 17 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వారిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. అని చెప్పి మాకు సమాచారం వచ్చింది. అయితే ఈ ఎవరైతే ఆర్గనైజర్స్ ఉన్నారో అంటే ఈ కొన్మాసనపల్లికి చెందిన శంకర్, అప్పినపల్లికి చెందిన వెంకటేష్, వీళ్ళిద్దరు ఆర్గనైజర్స్. వీళ్ళు కొంతమందికి ఫోన్లు చేసి వాళ్ళు ఎక్కడైతే గ్యామ్లింగ్ జూదం నిర్వహిస్తారో ఆ ప్లేస్ని రహస్యంగా వాళ్ళు అంటే ప్రతిరోజు ప్లేస్ను మారుస్తూ ఉన్నారు.
అందువల్ల మాకు ఇన్ని రోజులు పట్టింది గ్యాంబ్లింగ్ని డిటెక్ట్ చేయడానికి. నిన్నటి దినం పకడ్బందీగా మా ఎస్ఐస్ నాగరాజు, తర్వాత సుబ్బారెడ్డి, ఎస్బీ కానిస్టేబుల్ శ్రీనివాసులు, మా సిబ్బంది అందరూ కూడా నిన్న మార్నింగ్ 6 గంటల నుంచి దీనిపైన పకడ్బందీగా దాడి చేసి నిన్నటి దినం చిత్తూరుకు చెందిన సురేష్ బాబు మరియు 16 మందిని నిన్న స్పాట్లోనే మేము అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ వద్ద నుంచి సుమారు 3,83,100 రూపాయలు నగదు, 17 సెల్ ఫోన్లు, 16 మోటార్ సైకిల్స్ ఇవన్నీ కూడా స్వాధీనం చేసుకున్నాం. ఆ దాడిలో ఇంకా సుమారు 11 మంది, దాదాపు 11 మంది పరారైనారు. వాళ్ళందరి పేర్లు కూడా మేము కేసులో నమోదు చేసాం. వాళ్ళందరినీ కూడా త్వరలో అరెస్ట్ చేస్తాం. వీళ్ళందరూ కూడా ఫ్రీక్వెంట్గా జూదం ఆడుతున్నారు. వీళ్ళు మన పొలంనేరు ఏదైతేనేమి ఇంకా రకరకాల ప్లేసుల్లో వీళ్ళు మారుస్తూ ఉన్నారు. ఇన్ఫార్మెంట్స్ కూడా వీళ్ళు సెట్ చేసి పెట్టింటారు. వాళ్ళు కూడా సుమారుగా ఒక్కొక్కరికి 1000 రూపాయలు ఇస్తారు. ఆ ప్లేస్ నుంచి వీళ్ళు ఎక్కడైతే ఆడతారో అక్కడందరికీ కూడా ఒక 3 మనుషులు పెట్టి వాళ్ళందరినీ ఆ ప్లేస్కి రహస్యంగా మార్చడం. తర్వాత వీళ్ళు దాదాపు ఒక ఉదయం 10 గంటలకు మొదలుపెట్టి 12 గంటలకు తక్కువ వచ్చేసారు. అంటే 2 అవర్సే వీళ్ళు ఆడేది. ఆ 2 అవర్స్లో కూడా వీళ్ళు ఆడే ఆట ముందే వీడు వస్తే అట్లా ఉంటుంది. వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని మినీ స్టేడియంలో గోకా లీలావతి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీలలో పట్టణ ప్రజలు చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. గోకా లీలావతి మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ గోకా వినోద్ మాట్లాడుతూ గత 9 సంవత్సరాలుగా మాతృమూర్తి లీలావతి పేరుపై ట్రస్ట్ నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా ముగ్గుల పోటీలను నిర్వహిస్తున్నామని, ఈ పోటీలలో పట్టణ ప్రజలే కాక అనేక మంది గ్రామాల నుండి మహిళలు వేలాదిగా తరలివచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారని తెలిపారు. మాత్రమే వచ్చి ఇక్కడ ముగ్గులు వేసి వెళ్ళిపోయి బహుమతి పొందాలనే ఉద్దేశం కాదు. సంక్రాంతి పండుగ వాతావరణాన్ని ఒక సంక్రాంతి పండుగ అనగానే ఈ ఒక లీలావతి మెమోరియల్ ట్రస్ట్ వారు సంక్రాంతి అంటే ఏంటి అనేది అది చూపిస్తారు. అంటే గంగిరెద్దుల విన్యాసాలు కానీ ఇవన్నీ కూడా కనుమరుగైపోతున్నటువంటి ఈ రోజుల్లో అవన్నీ ఒకే చోట ఉంటే అందరికీ కూడా ఈ పండుగ అంటే ఎలా ఉంటుంది అనేటువంటి ఒక హ్యాపెనింగ్ లాగా ఊరంతా కూడా వచ్చే ఒక జాతర లాగా ఉంటే బాగుండేటటువంటి నా యొక్క ఉద్దేశం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. హైదరాబాద్ లోని కేబీఆర్ పార్క్ వద్ద భారత్ జాగృతి ఆధ్వర్యంలో భోగి వేడుకలు. ప్రతికూలతలను విడిచిపెట్టి నూతన ఉత్సాహంతో ముందుకు వెళ్దామన్న ఎమ్మెల్సీ కవిత. సంక్రాంతి పండుగకు సొంతూళ్ల బాట పట్టిన నగరవాసులు. కిటకిటలాడుతున్న బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు. చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మరోసారి బయటపడ్డ డాక్టర్ల నిర్లక్ష్యం. ఎముకల సర్జరీలలో వాడే ప్లేట్ రాలేదని వృద్ధురాలికి మధ్యలో ఆపరేషన్ నిలిపేసిన డాక్టర్లు. రణస్థలంలో నిర్వహించిన యువశక్తి సభపై మండిపడ్డ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ. నీచంగా బూతులు బహిరంగ సభల్లో మాట్లాడుతున్నారని విమర్శ. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.